నమస్తే అండి. ఈరోజు అనంతపురం జిల్లా సంబంధించి పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రముఖ బీసీకి సంబంధించినటువంటి ఈయన పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యారు జగన్ గారి సమక్షంలో. ఈరోజు ఒక్కసారి ఆయన మాట్లాడతారు. అందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గోరంట్ల మాధవ్. నేను 1996 బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐని. ఇప్పటి వరకు కడప, అనంతపురం జిల్లాల్లో పనిచేయడం జరిగింది. నేను నేటివ్ జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా. ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలోనే స్థిరపడి అక్కడే నేను ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించటం జరిగింది. నేను ఈ సుదినాన డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనము ఆవిష్కరించుకున్న సుదినాన పార్టీలో చేరటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ వీకర్ సెక్షన్లో నాయకత్వాన్ని పెంపొందించాలి, వీకర్ సెక్షన్కి పార్టీని దగ్గర చేయాలి, ఈ వీకర్ సెక్షన్ పీపుల్లో కూడా నాయకులను తయారు చేయాలి అన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మేము కూడా ఇన్స్పైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలను మేము కూడా ఇన్స్పైర్ అయ్యి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ నిర్దేశించిన విధులను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మాకు ఏ బాధ్యతలనైతే అప్పచెప్తారో ఆ బాధ్యతలను ముందుకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మాజీ న్యాయమూర్తులు కృష్ణప్ప గారు అనంతపురం జిల్లా వాసులు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆకర్షితులై చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఇంకా 14 సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా దానికి రిజైన్ చేసి పార్టీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి, జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవడానికి వచ్చినటువంటి గోరంట్ల మాధవ్ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే పదే చెప్పేటటువంటి ఒకే ఒక మాట, రాజకీయాల్లో విశ్వసనీయత అనేది లేదు, దాన్ని తీసుకురావాలి అనేది నాకు ఒక న్యాయమూర్తిగా బాగా నచ్చింది. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా మనకు రాజ్యాంగం అమల్లో ఉన్న, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు డౌన్ ట్రెడన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేరడం లేదు. రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు వారు పైకి వచ్చేదానికి అవకాశమే లేదు. అదేవిధంగా ముఖ్యమైన ఉద్యోగాల్లో కూడా వారికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ కోణాన ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో అది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని మాత్రం నేను న్యాయమూర్తిగా నమ్మాను. ఎందుకంటే మనకందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి ఏమి వల్ల ఏమిస్తే వాళ్ళు పైకి వస్తారు అనేటటువంటి ఒక ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అందుకనే ఒక మహోన్నతమైనటువంటి పథకాలు, ఫీ రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కూడా రాజ్యాంగంలో మౌలిక సూత్రాల్లో మనకు చెప్పినారు, కానీ ఎవరు అమలు పరచలేదు. అయితే రాజశేఖర రెడ్డి గారు అది అమలు చేయడం చాలా సంతోషకరం.
ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకు వేసి ఎన్నో పథకాలు ఈరోజు నవరత్నాలని అనౌన్స్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఎవరు ఎన్నడూ జరిగినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. అదేంటంటే బీసీ అధ్యయన కమిటీ అనేది ఒకటి ఈ రాష్ట్రంలో వేయడం చరిత్రలో అది చెప్పుకోదగ్గ విషయం. దాంట్లో కూడా నేను మెంబర్. ఈ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతా పర్యటించింది. సుమారు 142 కులాలని, చిన్న చితక కులాలను కూడా కన్సల్ట్ చేసి వారి ప్రాబ్లం స్టడీ చేసి వారికి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అది ఈ నెల 18వ తారీఖున మా బీసీ అధ్యయన కమిటీ కూడా ఆ రిపోర్ట్ను మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేసి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలను ఆదుకునేటట్లు తగు రీతిలో చర్యలు తీసుకొని తను విడుదల చేయబోయే బీసీ డిక్లరేషన్లో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కక ముందు 142 కులాలు బీసీ వాళ్ళని చూసి సుమారు ఎన్నో 120 ప్రామిసులు చేశాడు. ఒక్క ప్రామిస్ కూడా ఈరోజు అమలు కాలేదు. ఈరోజు కూడా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టి అదేవిధంగా బీసీ అధ్యయన కమిటీ స్టడీ చేస్తున్నటువంటి అవన్నీ గమనించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కాపీ కొడుతున్నాడు ప్రతి ఒక్కటి. మేము ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కక ముందు చేసినటువంటి ప్రామిసులు ఈ వేళకు కూడా అమలు చేయలేదు. 4.5 సంవత్సరం అయినా కూడా అమలు చేయలేదు. కానీ ఈరోజు ఇంకా ప్రభుత్వం ఇంకా 3 నెలల్లో పడిపోతుంది అనగా ఇప్పుడు ఆయన ఇంకా కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాడు. ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నమ్మద్దండి. ఆయన ఎప్పుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఏ ప్రామిస్ ఆయన చేయలేదు. మరొక్కసారి మోసపోవద్దండి. ఈరోజు బీసీలకు ఉన్నతమైన స్థానం ఇవ్వబోతున్నారంటే ఈరోజు మాధవ్ గారికి పార్టీలో చేర్చుకున్నారు. అదేవిధంగా నేను కూడా ఒక బీసీ కులానికి సంబంధించిన వాడిని, ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని. నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. అంతేకాదు బీసీ అధ్యయన కమిటీలో మెంబర్గా వేసి బీసీల యొక్క సమస్యల గురించి క్షుణ్ణంగా పరిశీలించమని ఆదేశించారు. కాబట్టి బీసీల పైన చూపుతున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి కాండక్ట్ తెలియజేస్తుంది. కాబట్టి నేను ప్రజలకందరికీ తెలియజేసేది ఏంటంటే, మరొక్కసారి దయచేసి మోసపోవద్దు, బాగా ఆలోచించండి. విశ్వసనీయత అనేది రాజకీయాల్లోకి తీసుకురావాలా, తప్పకుండా తీసుకురావాలా. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది. ఆయన కాండక్ట్ అట్లాంటిది. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు మన రాష్ట్రం కోసం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ శాఖ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ చాలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చాలా బలమైన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో. యావత్ భారతదేశంలోనే మన పోలీస్ వ్యవస్థను ఎవరు కూడా తప్పులు పట్టలేరు. కాకపోతే పోలీస్ వ్యవస్థ మొత్తం టోటల్గా అదేం స్వర్గం కాదు, అంత దేవతలు ఉండరు. 1 ఎక్కడైనా ఇబ్బంది కలిగించే ఆఫీసర్లు ఉంటారు. వారిని పరిగణలోకి తీసుకుని టోటల్ వ్యవస్థను ఇబ్బంది పెట్టరాదు. పోలీస్ వ్యవస్థ ఒక డిసిప్లిన్ వ్యవస్థ కదా, ఎట్లంటే ఎట్లే మాట్లాడలేరు. నేను పోలీస్ రంగంలో ఉన్నాను కాబట్టి నేను బాధ్యతగా మాట్లాడాల్సి వచ్చింది.